వాడకపోతే వినుము తుప్పు పడుతుంది, కదలకపోతే నీరు స్వచ్ఛత కోల్పోతుంది. బద్ధకం మనిషి మెదడును నిస్తేజం చేస్తుంది. మనకు నచ్చని వాళ్లకు దూరంగా ఉండడంలో తప్పు లేదు, కానీ వాళ్ళ గురించి ఇతరుల వద్ద చర్చించడం మాత్రం తప్పే అవుతుంది. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పతనం లేదు. బాధల నుంచి నేర్చుకున్న పాఠాలే జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. కళ్ళతో చూసిన ప్రతిదీ నిజమనుకోవడం తప్పు. చెవులతో విన్నది ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది నిజమని గుడ్డిగా నమ్మేయడం, దానితో ఒకరిపై అభిప్రాయానికి రావడం అన్నిటికన్నా పెద్ద తప్పు. మనకు మనం నచ్చేలా జీవించాలి, అందరికీ నచ్చేలా బ్రతకాలంటే నటించాలి. అబద్ధం చెబితే కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆడపిల్ల పుడుతుంది. ఆడబిడ్డను పుట్టనిద్దాం, భద్రతగా ఎదగనిద్దాం, గౌరవంగా బతకనిద్దాం. అన్నిటికన్నా గొప్ప కళ కష్టం వచ్చినప్పుడు నవ్వుతూ బ్రతకడం. అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది. కష్టం వస్తూనే మన వాళ్ళు ఎవరనేది గుర్తు చేస్తుంది. సంపద వస్తూనే అయిన వాళ్ళను మర్చిపోయేలా చేస్తుంది. మనిషికి ఆశ ఉంటే సరిపోదు, ఆశయం కూడా కావాలి. ఆశ ఆశయంగా మారినప్పుడే మనిషి విజేతగా నిలుస్తాడు. ఘనంగా ఆరంభించడమే గొప్ప విషయం కాదు, శుభంగా ముగించడమే మంచి విషయమని గుర్తించు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. ఎంత కష్టపడినా ఎడారిలో మొక్కలు పెంచలేం, ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం తీర్చలేం. గెలవాలనే కసి మనలో లేనప్పుడు, అందుకు తగ్గ కృషి మనం చేయనప్పుడు మన కలలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి. జీవితంలో నటించొచ్చు, కానీ నటనే జీవితం కాకూడదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. అందరి కష్టాల్లో అండగా నిలిచే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలిచేందుకు ఎవ్వరూ ఉండరు. ఇది చేదుగా అనిపించే వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.